అనుకుంటున్నారు సార్. ఈ ప్రాసెస్లో మీరు ఏం తెలుసుకున్నారు యాప్స్కి? అంటే మెయిన్ ఏమంటే మనకు కూడా కొంచెం ప్రోయాక్టివ్గా అవగాహన ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి. మనం కూడా అందరినీ ఒక నెట్వర్క్లో తీసుకురావాలి, అందరూ కూడా కలిసి పని చేసాలి, అప్పుడే అవుతుంది. లేదంటే కాదు. చాలా బికాజ్ ఈ టెక్నాలజీ ఉండడంతో స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఇటు మీరు అదే యాప్ని మీరు అక్కడ చిత్తూరులో కూడా ఆడవచ్చు, ఇక్కడ ఆదిలాబాద్లో కూడా ఆడవచ్చు, శ్రీకాకుళం కూడా ఆడవచ్చు, మహబూబ్నగర్ కూడా. ఎక్కడైనా మీరు టెక్నాలజీ కాదు. అంతకుముందు ఎవరో ఒక గ్యాంగ్ కలిసి ఇక్కడ ఆడిపిస్తాను అది అనేది లేదు కదా కాన్సెప్ట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ. మనం కూడా అదే టెక్నాలజీ వాడుకొని మనం వీ హావ్ టు వర్క్ ఫర్ ది సొసైటీ. ఓకే, మీ పిలుపుతో చాలా మంది సెలబ్రిటీస్ ఆడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి సారీ చెప్తున్నారు. ఆడని వాళ్ళు దీన్ని సే బై టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది సార్? మంచిది కదా, ఒక మంచిది కదా. ఒక ఇష్యూని బయట వచ్చారంటే ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ ది సొసైటీ. మనకు కూడా మనకేమి దీని నుంచి మనకేమి వచ్చేది కాదు, పోయేది కానీ, బట్ ఒక సొసైటీలో ఒక ఇష్యూ ఫ్లాగ్ అయింది కదా. సో అట్లీస్ట్ ప్రభుత్వం కూడా తెలుస్తుంది ఇట్లా కేసెస్ ఉన్నాం, ఇట్లా అవుతున్నాం, ఇంత అని చెప్పి దెన్ రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకోవడానికి కొంచెం డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మనం ఏమో మార్పు తీసుకురావాలి, టెక్నాలజీ వాడాలి, మనం ఏమాದರೂ చేస్తే బాగుంటుంది పైన ఒక మంచి అవగాహన వస్తుంది. ఓకే, ఈ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ పైన మీరు ఒక యుద్ధాన్ని ప్రకటించాలి. లిటరల్లీ చెప్పాలంటే అది ఒక యుద్ధమే. ఎందుకు అని అంటే ఇందులో భాగంగా చాలా మంది శత్రువులని మిత్రులని మీరు మూటగట్టుకోబోతూ ఉన్నారు. ఎందుకు అని అంటే అంత ఇంటెన్స్తో ఉన్న ఇన్ డెప్త్ ఆఫ్ యాప్ ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఇప్పటి వరకు ఈ డిజిటల్ మీడియాకి సంబంధించి ఫోన్స్ విషయంలో కావచ్చు, ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సంబంధించి కేసెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా వీటిని కూడా యాడ్ చేసి ఇంకా దాన్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉందా? మీరు సైబర్ క్రైమ్స్లోకి రాబోతూ ఉన్నారా? సైబర్ క్రైమ్స్ని టేకప్ చేయబోతూ ఉన్నారా? నేను లాస్ట్ 3.5 years నుంచి ఐ బిన్ కంటిన్యూస్లీ ట్వీటింగ్ ఆన్ సైబర్ క్రైమ్స్. ఇది భాగంగా ఇది వచ్చింది, కానీ మనకు ప్రజలు ఒక అవేర్నెస్ ఉండాలని చెప్పి. ఎందుకంటే చాలామంది బికాజ్ నేను ఆల్మోస్ట్ 5 జిల్లాలో పనిచేశాను, సైబరాబాద్లో చేశాను, ఆల్మోస్ట్ 20-25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయింది కదా. డెఫినెట్లీ ప్రజలు వింటారని చెప్పి, డెఫినెట్లీ ఇది ఒక మంచి ఇది ఉంటుందని చెప్పి టేకప్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇష్యూస్ పైన కూడా లాట్ ఆఫ్ స్పందన వచ్చింది మనకు. ఓకే ఓకే సార్, కమింగ్ టు ఆర్టీసీలోకి వచ్చేసి మీరు మాకు దూరం అయ్యారు అనే వాళ్ళకి ఈరోజు ట్విట్టర్లో మళ్ళీ దగ్గర అవుతూ ఉన్నారు. ఎలా ఉంది సార్? 9,000 బస్సులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి, అయినా బస్సుల్లో సరిపోతలేదు, ప్లేస్ లేదు అని చెప్పి కొట్టుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంది. జనాలు ఫ్రీ బస్ అని చెప్పి ఎక్కువగా వస్తూ ఉన్నారా? మీరు పెట్టిన బస్సులు జనాలకు సరిపోవట్లేదా? డెఫినెట్లీ ఇది మహాలక్ష్మి ఒక చారిత్రాత్మక స్కీము, మేలు జరిగే స్కీము మహిళలకి అందరికీ. సో దానివల్ల డెఫినెట్లీ మన ఆక్యుపెన్సీ కూడా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 30% ఆక్యుపెన్సీ పెరిగింది. అప్పుడు అంతకుముందు మనం ఏదో 30% ఆక్యుపెన్సీ పెరిగిందంటే డెఫినెట్లీ అయింది. మనం కూడా ఈ మధ్యలో కొత్త బస్సెస్ కొన్నాను, ఈవీ బస్సెస్ తీసుకున్నాను, బస్సెస్ కూడా ఆర్గనైజ్ చేశాను. ఐ థింక్ వచ్చే రోజు బాగానే ఉంటుందని చెప్పి అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాం కానీ బట్ మెజారిటీ బాగా స్మూత్గా ఇంప్లిమెంట్ అయింది. బట్ హైదరాబాద్ బేస్ చేసుకుని జిల్లాలకు వెళ్ళే బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయింది అనే విమర్శ ఒకటి వస్తుంది సార్, దాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? లేదు, తగ్గలేదు. అది అంటే చాలామంది ఏదో ప్రచారం చేస్తున్నారు కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఇంకా ఒక 10,000 బస్సెస్ దాటిపోతుంది. ఒక ఈ నెక్స్ట్ ఏప్రిల్ మీద కన్నా మనము బస్సు దాటిపోతాం. సో అంతకంటే బస్సు ఎక్కువ చేయడం కొత్త బస్సెస్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము అంతకుముందు మనము హైర్ బస్సెస్ 3,000 అయితే మన ఆర్టీసీ బస్సెస్ 6,000. ఇప్పుడు ఆల్మోస్ట్ సగం బస్సెస్ కొత్త బస్సెస్ తీసుకున్నాం మనము. సో అట్లా లేదు, మంచిగా ఉంది ఇప్పుడు. ఓకే, సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఆర్టీసీ పరిస్థితి గురించి మాట్లాడాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఇక్కడున్న సమస్యలకి పరిష్కారం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సమ్మె నోటీస్ ఇచ్చారు చాలా మంది. ఏం సార్, సమ్మె ఉండబోతుందా నెక్స్ట్ మంత్? టైం విల్ ఆన్సర్ అంతే. చిన్న చిన్న కారణాలతో చాలా మందిని తీసేశారు, దగ్గర 500 మంది. చిన్న కాదు, అది ఒక సిస్టమేటిక్ వే ఉంటుంది మీకు. అక్కడ అయిన తర్వాత ఒక 3 levels ఆఫ్ అపీల్స్ ఉంటాం. 3 levels ఆఫ్ అపీల్లో ఆయన ఫిక్సప్ కాకపోతే డెఫినెట్లీ ఏమనుకుంటున్నారు? ఇర్రెస్పాన్సిబిలిటీయా లేదంటే అంటే ఏమి తాగి బండి నడపడం అనేది ఎట్లా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి ఆడవాళ్ళు ప్యాసింజర్స్తో కండక్టర్స్తో బిహేవ్ చేస్తే వాళ్ళని సంస్థలు ఉంచుకోవాలి, బయటపడేయాలి ఖచ్చితంగా. మళ్ళీ అదేవిధంగా మనము మన వచ్చే ఆదాయానికి గండి కొట్టేస్తే మీరే ఒక సంస్థ నడిపిస్తున్నారు, ఎవరో మీ కెమెరామన్ మీ కెమెరా తీసుకెళ్ళి బయట వేరే వాళ్ళతో చేస్తే మీరు ఆ గండి కొట్టినట్లే కాదు మీకు. అది ఒప్పుకోవాలా నేను? ఎందుకంటే ఈ సంస్థకు ప్రతి ఒక్క రూపాయి కూడా అవసరం ఉంది మనకు.
Okay. సో అలాంటి ఉన్నప్పుడు రకరకాల కారణాలు అది ఎండి దాకా రావు అవి. చాలా మంది ఏదో భ్రమలో ఉన్నారు, ఎండి దాకా ఇష్యూనే రాదు, అంతే అక్కడ ఈడీ లెవెల్నే అయిపోతుంది. అది అంతే, మనకు అది మేనేజ్మెంట్కి అది ఇష్యూ ఉన్నది. వాళ్ళకి 3 levels ఆఫ్ అపీల్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే ఓకే సార్, ఆర్టీసీ ఎప్పటి నుంచో కూడా ఒక విమర్శ, అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. నేను మిమ్మల్ని ఒక ఆఫీసర్గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి అనేది అది ఎప్పుడు కూడా లైవ్ లో ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాదు. ఈ సంస్థ ఎప్పుడు కూడా ప్రైవేట్ కాదండి, అది అనవసరం ఏదో. ఎందుకంటే ఇంత లాసెస్ లో ఇది ఎప్పుడు కూడా ఓవర్కమ్ అవ్వట్లేదు, ఇంకా లాస్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మంచి ఉంది, ఇప్పుడు మంచి లైన్ లో పడింది. ఇప్పుడు మీరు చూస్తుంటే గత 3.5 సంవత్సరం నుంచి కొత్త మేనేజ్మెంట్ చార్జ్ తీసుకున్న తర్వాత నుంచి చాలా పెరిగింది, చాలా అయింది. బట్ ఏమంటే ఇవ్వాల్సింది మీరు అన్నట్లు అక్యుములేటెడ్ లాసెస్ ఎక్కువ ఉన్నాం మనకు. ఇంకా మన సిబ్బంది కూడా చేయాల్సింది చాలా ఉంది. మనము ఆ సిబ్బంది చేయాలంటే డెఫినెట్లీ మనము ఇంకా కొంచెం పెరగాలి. ఇప్పుడే చాలా పిఎఫ్ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, వాళ్ళు ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇప్పుడు ఎవరు ఊహించలేదు. వాళ్ళు పిఆర్సి 21% ఇచ్చాను మనము ప్రభుత్వము. అదే ఆర్పిఎస్ బాండ్స్ 280 crores ఇచ్చింది ఈ ప్రభుత్వము. అదేవిధంగా డిఏ ఈరోజు అప్ టు డేట్ డిఏ ఇచ్చిన సంస్థ అంటే మా సంస్థ, ఆర్టీసీ సంస్థ. అదేవిధంగా ఇన్సెంటివ్స్, మంచి హెల్త్ ఫెసిలిటీస్ ఇచ్చిన సంస్థ ఈరోజు ఎక్కడ ఉందంటే మా సంస్థ ఆర్టీసీ. ఈరోజు మంచి ఒక ఆర్టీసీ హాస్పిటల్ ఉంది. బట్ ఏమంటే ఇవి కూడా ఉన్న పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ కూడా ఉన్న కొన్ని మనం ఇవ్వాల్సింది ఉంది. బట్ మన ఫైనాన్షియల్ హెల్త్ ఇంప్రూవ్ అయితే అవి కూడా కొన్ని రోజులు, ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా ఇట్ విల్ బి స్ట్రీమ్ లైన్. ఓకే, మీరేమో చాలా మంచిగా వెళ్తోంది, స్ట్రీమ్ లైన్లో పడింది అంటున్నారు. ఆర్టీసీ నష్టాలకు సంబంధించి పదే మాట్లాడుతూ చాలా మంది చేసే మరొక కమెంట్, ఇక్కడ ఇచ్చిన ఫ్రీ బస్ పథకం అనేది ఇంకా నష్టాల్లోకి పూర్తి చేసింది అని చెప్పి. లేదు అట్లా కాదు, మనకు రెవెన్యూ కూడా పెరిగింది కదా, మన ఆక్యుపెన్సీ పెరిగింది, గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ కూడా మనకు బాగా పెరగడంతో ఇంకా సంస్థ బాగా అయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ గానే మనకు అంత రిజల్ట్స్ మీకు కనిపించకపోవచ్చు, మనం ఇచ్చేది బికాస్ బాగా ఇష్యూస్ ఉండడంతో. ఇంకా వచ్చే సంవత్సరం మనం యాజ్ వి గ్రో కదా, యాజ్ వి గెట్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, దిస్ సంస్థ విల్ బి వెరీ గుడ్. ఫైనాన్షియల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అందరు కూడా బాగా జరుగుతుంది. ఫ్రీ బస్ పథకాన్ని జమ్మూ కాశ్మీర్లో అనుకుంటా కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందంట సార్. ఎలా చూస్తున్నారు సజ్జనార్ గారు మీరు? అంటే ఫ్రీ బస్ అనేది ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే స్కీము. మనము కొంత అడ్యుకేట్ బస్ ఉండాలి, అడ్యుకేట్ స్టాఫ్ ఉండాలి, ప్రజలు కూడా అవేర్నెస్ ఉండాలి. మనం ఏదో ఈ రోజు చాలా మంది అన్నొద్దుగానే మన చాలా మంది మహిళలు ఎక్కడ కావాలి బస్ ఆపండి అని చెప్తారు, దానివల్ల కూడా గొడవ అవుతుంది. మన బస్సెస్, మన డ్రైవర్స్, కండక్టర్స్ పైన కూడా ప్రెషర్ పడుతుంది, ట్రావెల్ టైం కూడా ఇంక్రీజ్ అయింది. మీరు అది ఎందుకంటే ఇది చాలా మేలు జరిగే స్కీమ్ వల్ల మహిళలు కూడా చాలా మంది అంతకుముందు తిరిగే వాళ్ళు కాదు, హాస్పిటల్స్ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ వచ్చేది కావచ్చు, వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ కోసం వచ్చేది, కానీ ఇప్పుడు బయట తిరుగుతున్నారు, బయట వెళ్తున్నారు. దానివల్ల కూడా ఎంపవర్మెంట్ కూడా అయింది, కొంచెము వాళ్ళు కూడా ఆదాయం కూడా పెరిగింది, సేవింగ్స్ పెరిగింది. ఈరోజు నేను చాలా మంది మహిళలతో మాట్లాడితే వాళ్ళు ఆల్మోస్ట్ 4,000 to 5,000 rupees మంత్లీ దే ఆర్ సేవింగ్ ఆన్ దేర్ పాకెట్ మనీ అండ్ దే ఆర్ పేయింగ్ దేర్ స్కూల్ చిల్డ్రన్స్ ఫీజు. సో ఇది మంచి స్కీమే, బట్ ప్రొవైడెడ్ గవర్నమెంట్ సపోర్ట్స్. ఎక్కడ గవర్నమెంట్ ఇక్కడ మనకు మంచి సపోర్ట్ ఉంది, మనము లాగగలుగున్నాను. ఎక్కడ సపోర్ట్ లేదు, డెఫినెట్లీ దిస్ స్కీమ్ విల్ ఫెయిల్. ఓకే సార్, ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మీరు ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు, సైబర్ టెర్రరిజం అని ఒక పదం వాడారు. చాలా లోతుగా విశ్లేషించాలి, చాలా భయంకరంగా ఉంది ఆ పదం అనేది. ఈ సైబర్ టెర్రరిజము మన సొసైటీ అంగీకరించినట్టు కనిపిస్తుంది కొన్ని కోణాలు. ఎందుకు అని అంటే, ఈ క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంటుంది సార్. మన పూర్వం నుంచి కూడా మన తాత ముత్తాతల కాలం నుంచి రచ్చబండ దగ్గర కూర్చొని కోళ్ల పందాలు ఆడేవాళ్ళు. ఇప్పటికీ ఏపీలో అది కొనసాగుతోంది. అది కూడా ఒక కైండ్ ఆఫ్ బెట్టింగ్ అనే అనాలి, కొన్ని లక్షలు కాదు కోట్లలో. ఐపీఎల్కి సంబంధించి ప్రతి బాల్కి, ప్రతి బ్యాట్కి కొన్ని వేల కోట్ల బెట్టింగ్ జరుగుతుంటుంది. అది కూడా మన కళ్ళ ముందే న్యూస్ ఛానల్స్ మాలాంటి జర్నలిస్టులు కవర్ చేస్తూ ఉంటారు. సో దీన్ని కూడా సైబర్ టెర్రరిజం అనాలా? దీన్ని ఎలా చూడాలి? ఇలాంటి ఇన్సిడెంట్స్ మన సొసైటీలో కనిపిస్తూ ఉన్నాయి ఇంకా. మీరు అన్నట్లు 2 ఇల్లీగలే. మీరు అన్నట్లు అది చాలా వేలాది సంవత్సరం నుంచి వచ్చింది ఆ కోడి పందాలు అనేది, అది డిఫరెంట్ ఇష్యూ. అక్కడ ఏమైతుందంటే ఒక మాఫియాగా ఒక నెక్సస్ ఉండదు, అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడ ఉన్నది కూడా ఎంత అయినా ఇట్ విల్ నాట్ అమౌంట్ టు thousands and lakhs of crores of rupees. ఇక్కడ ఏమైతుందంటే సైబర్ టెర్రరిజంలో ఇది ఒక నెక్సస్. ఎవరో ఒకటి అప్లోడ్ చేస్తారు, ఎక్కడి నుంచో ఉంటారు, కనిపించరు అని మన శత్రు. ఇప్పుడు అంతకుముందు ఏమైంది, మనకు ఎవరు టెర్రరిస్ట్ అనుకోండి అనేమో మీకు తెలుసు, ఆయన దగ్గర ఏదో ఒక ఐడి పెట్టుకున్నారో ఏదో పెట్టుకుంటే ఆయన వచ్చి బ్లాస్ట్ చేస్తే ఇంతమంది చచ్చిపోతారంట. ఇక్కడ అది కూడా లేదు కదా, ఇక్కడ ఎంతమంది నాకు చెమతలేదు, ఆయన ఎవరో అప్లోడ్ చేశారు యాప్ని, ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు, ఆడుతున్నారు, ఆయన చచ్చిపోతున్నారు, ఆయనకు తెలియదు.
దట్స్ అ డిఫరెన్స్ ఇక్కడ. ఓకే. అంతము కూడా నేను అంతకుముందు కూడా సైబరాబాద్ ఉన్నప్పుడు కూడా రోడ్ టెర్రరిజం అన్నాను. ఎందుకంటే ఇప్పుడు రోడ్లో తాగిపోయే వాళ్ళు ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు టెర్రరిస్ట్. బికాస్ ఆయన ఎంతమంది చంపుతారో తెలియదు, ఆయన చచ్చిపోతారో తెలియదు. సో అది కూడా ఇదే, ఈయన అప్లోడ్ చేసి వదిలేస్తే ఈల్ ఆర్ మనీ, బట్ వేర్ విల్ కిల్ సో మెనీ పీపుల్ విత్ హిస్ హ్యాప్ అండ్ విత్ హిస్ క్రైమ్. ఓకే. సో సోషల్ మీడియాలో మీరు చాలా మందికి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు, చాలా కఠినంగా మీ చర్యలు ఉంటాయి, మాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కళ్ళ ముందు ఉన్నారు అనేక రాష్ట్రాల్లో. ఈ ఆర్టీసీకి సంబంధించి ఉమెన్ సేఫ్టీ పైన మీరిచ్చే సజెషన్, ప్రయాణికులకి మీ నుంచి ఒక మెసేజ్. ప్రయాణికం అంటే ఆల్రెడీ మనము చాలా ఎస్పెషల్లీ ఉమెన్కి చాలా మనము సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరిగింది. చాలా చోట్ల కూడా సీసీటీవీ పెట్టడం జరిగింది, బస్ స్టాండ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనము చాలా చోట్ల కూడా మనము వాళ్ళ ఫెసిలిటీస్, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మన దృష్టి కూడా ఏ మాదిరి కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్లీ మన వాళ్ళు కావచ్చు బయట వాళ్ళైనా మనం వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరిగింది. మన వాళ్ళపైన కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం అని చెప్పి కూడా క్రిమినల్ కేసు కూడా కట్టించాను నేను. ఎక్కడెక్కడ మన వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు వాళ్ళందరిపైన కూడా కేసు కట్టడం జరిగింది. సో డెఫినెట్లీ మనము కట్టుబడి ఉంది ఈ ఉమెన్ సేఫ్టీకి, ఆర్టీసీ సంస్థ కట్టుబడి ఉంది. డెఫినెట్లీ వచ్చే రోజు విల్ టేక్ మోర్ యాక్షన్. సార్, ఫైనల్ క్వశ్చన్, మిమ్మల్ని ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా, సివిల్ సర్వెంట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో మీ సేవను తీసుకున్నారు. మీరు ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్. నిజంగా మాకందరికీ కూడా వరంగల్లో స్వప్నిక ఇన్సిడెంట్ అవ్వచ్చు, దిశ ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఎన్కౌంటర్ ఇష్యూస్ తర్వాత ఇంత అగ్రెసివ్గా ఉండే మిమ్మల్ని ఆర్టీసీకి ఎండిగా తీసుకురావటం, అది ప్రమోషన్గా భావిస్తున్నారా, డిమోషన్గా భావిస్తున్నారా? ఫైనల్ ఆన్సర్. అంటే ఈ ప్రమోషన్ డిమోషన్ అనేది ఉండదు ఉద్యోగంలో. మనం ఏం వచ్చినా మనము విల్ కంటిన్యూ టు డూ ఇట్. ఎందుకంటే నేను చూశాను, మనం అక్కడ 5 జిల్లా ఎస్పీ చేశాను, మధ్యలో ఆక్టోపస్కి వెళ్ళాను, సిఐడికి వెళ్ళాను, బెటాలియన్కి వెళ్ళాను. సో ఆ భాగంగానే ఇది కూడా ఒక ప్రయాణం. అప్పుడు ఏమనుకున్నారో తెలియదు కానీ బట్ అదృష్టం ఏమంటే ఆర్టీసీ సంస్థ బాగుపడింది, కొంచెము మంచి లాభాల దిశలో ఉంది. డెఫినెట్లీ హెల్త్ ఇంప్రూవ్ అయింది సంస్థది, ఎంప్లాయీస్ కూడా బాగా బెనిఫిట్ పొందారు. సో అట్లా సో మనం ఏ పోస్ట్ అయినా ప్యాషన్తోనే చేయడమే. ఇంకా మనము ఆ పోస్ట్ ఈ పోస్ట్ ఇన్ఫార్మ్ లేని, నేను ఇన్ఫార్మ్ లేని పోస్ట్నే ఎక్కువ చేశాను. ఇన్ఫార్మ్ లేని పోస్ట్నే ఎక్కువ చేశాను. నేను ఇన్ఫార్మ్ ఉన్న పోస్ట్ చాలా తక్కువ ఉన్నా, చాలా మందికి తెలియదు. బట్ ఉన్న చోట్ల అదే ప్యాషన్తోనే, అదే కమిట్మెంట్తోనే, అదే డిటర్మినేషన్ చేశాను. అదే ఒక తపనతోనే సమాజానికి ఏదో మేలు జరగాలని చెప్పి ఉద్దేశంతో. మీరు ఎక్కడ కంఫర్ట్గా ఉన్నారు సార్? యూనిఫామ్ లోనే, యూనిఫామ్ లేని జాబ్ లో? అన్ని చోట్ల కంఫర్టబుల్. ఇట్స్ నథింగ్, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇప్పుడు అన్నాను, ఇప్పుడు ఇష్యూ టేకప్ చేశాను. ఇట్స్ ఓన్లీ జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ దిస్ వన్ కదా. మనకేం అక్కడ ఉంటేనే న్యాయం చేయవచ్చు, ఇక్కడ ఉంటేనే న్యాయం చేయవచ్చు అని చెప్పి అది ప్రజలు చాలా మంది పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు. కానీ ప్రతి దగ్గర కూడా పోలీసుకి పని ఉంది, ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ అట్లా ఉంటుంది. అది పని ఉన్న చోట్లనే వేస్తారు. సో డెఫినెట్లీ ఇక్కడ కూడా వర్క్ ఉండింది అనుకుంటాను, అప్పుడు ప్రభుత్వం వేసింది. సో దట్స్ హౌ ఐ గాట్ పోస్టెడ్. అది ప్రమోషన్ డిమోషన్ ఏం అనుకోలేదు. నేను ఫస్ట్ డే నుంచి ఐ వర్క్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే సార్, ఫైనల్లీ ఈ ఎంటైర్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నష్టపోయిన వాళ్ళు కావచ్చు, సర్వం కోల్పోయిన వాళ్ళు, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి వచ్చి మీరు నేరుగా వాళ్ళ కష్టాన్ని ఏదైనా మీరు పోర్టల్ని రెడీ చేశారా? ఏదైనా కాల్ సెంటర్ని పెట్టబోతున్నారా ఫ్యూచర్లో దీనికి సంబంధించి? లేదు, చాలా మంది నాకు ట్విట్టర్లో పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. నేను రియాక్ట్ అవుతున్నాను. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది నేను గైడ్ చేస్తున్నాను, ఇట్లా పోయి కంప్లైంట్ ఇవ్వండి, లేదండి ఇట్లా చేయని చెప్పి. సో డెఫినెట్లీ కాల్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేసే ప్రభుత్వం, ఇది పెద్ద ఇష్యూ కదా, జస్ట్ ఐ ఫ్లాగ్డ్ ఇట్. ఇంకా ఇది అందుకు కేసు కడితే మీరు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రాబ్లం తెలుస్తుంది. ఇప్పుడు మీరు అందరూ కూడా చేస్తున్నారు, మీరు బయట తీసుకెళ్ళి కేసు కట్టండి, మీరు నష్టపోయినారని చెప్తే అప్పుడు కేసు రిజిస్టర్ అయితే అప్పుడు మ్యాగ్నిట్యూడ్ సీరియస్నెస్ ఆఫ్ ది ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆర్టీసీ ఎండీగా ఉన్న మీరు ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నారు కదా సార్, ప్రభుత్వం తరపున ఎవరైనా దీని గురించి మీతో డిస్కస్ చేశారా? వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇంకా దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళటానికి ఏమైనా చేద్దామని సలహాలు? ఆల్రెడీ మన డీజీ గారు ఆల్రెడీ మీరు చూసుంటారు, సార్ కూడా బాగానే ట్వీట్ చేస్తున్నారు, చాలా అవేర్నెస్ తీసుకున్నారు. ఎస్పీస్ కూడా చెప్పారు, ఎస్పీస్ కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో పోలీస్ యంత్రాంగం కూడా బాగా సహకరిస్తుంది. ఐ థింక్ వచ్చే రోజు ఈ కేసెస్ వస్తే, ఆ మ్యాగ్నిట్యూడ్ వస్తే దెన్ గవర్నమెంట్ ఆలోచన చేయవచ్చు ఏం చేస్తే బాగుంటుంది అనేది. మీరు ఏమైనా రిప్రజెంటేషన్స్ దీని పట్ల ఇవ్వాలి? లేదండి, వాళ్ళు బికాజ్ ఇది సీరియస్నెస్ కేసు అక్కడ రిజిస్టర్ అయితే అక్కడ తెలుస్తుంది. నేను ఓన్లీ ప్రజలు చెప్పి చైతన్యం చేయడమే నా ఒక బాధ్యతగా తెలుసుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్ మీ విలువైన టైంని మాకు కేటాయించినందుకు. అండ్ మీ ద్వారా వేలు కాదు, లక్షలు కాదు, కొన్ని కోట్ల మంది ప్రజలు ఇంటర్వ్యూ చూస్తారు. 100% సజ్జనార్ గారి స్టెప్ ఏదైతే ఉందో అది చాలా మంది జీవితాల్లో వెలుగు నింపుతుందని కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే అది జస్ట్ తను చేయాల్సిన డ్యూటీ కాదు, ఒక సాటిస్ఫాక్షన్గా సమాజానికి ఉపయోగపడే ఒక సోషల్ కాజ్లో ఇంత బలంగా విస్తుక్కుపోయిన దాన్ని
ఖచ్చితంగా కూకటి వేలతో తరిమి వేయాలి, చెరిపి వేయాలి, ఎవ్వరూ కూడా దీనికి బెట్టింగ్ యాప్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయి నష్టపోవద్దు అనే ఒక మెసేజ్ని సజ్జనార్ గారు ఇవ్వాలనుకున్నారు, ఈరోజు అదే చేస్తూ ఉన్నారు. సో ఈ పోరాటం ఎంతవరకు కొనసాగుతుంది, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి. ఖచ్చితంగా సే నో టు బెట్టింగ్ యాప్స్ అనాల్సిన సమయం మాత్రం వచ్చింది. ఇది ఇంకా స్ట్రాంగ్గా ముందుకు మాత్రం తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా దీనికి రియాక్ట్ అయ్యి ఏది మంచి ఏది చెడు అనేది మాత్రం అవగాహనతో ఉండి వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. సార్ దీనికి కారణం ఏంటంటారు? కాదు సార్, వీళ్ళకి నిజంగానే అదే ఐపీఎస్ సజ్జనార్ గారికి నిజంగానే ఎవరికైనా పబ్లిక్ హెల్ప్ చేయాలని ఉంటే అదే సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి నేను చేయట్లేదు, ఎవరో చేయకండి, ఎవరో ఆడకండి అని ఆయన ఒక వీడియో ట్విట్టర్లో పెట్టించుకోవచ్చు. ఒక వీడియో ఆయనకు కెపాసిటీ ఉంది. అయ్యొదిలేసి ఇక్కడెక్కడో నాని ప్రమోట్ పాత వీడియో ఆయనకి ఎవరు పంపించారు? ఇప్పుడు ఈరోజు నేను స్టోరీ పెడితే రేపటి కనపడదండి. ఎవడైనా రికార్డ్ చేసుకొని అది పంపిస్తే కానీ ఏ ఇంటెన్షన్తో ఆయనకి పంపించాడు అది నేను అడిగేది. నా పాయింట్ అలా అదే, అంతే. ఎప్పుడో జరిగింది, ఇప్పుడు పెట్టాల్సిన పని ఏంటి? సార్ ఇప్పుడు నానిని ఇక్కడ అంటే పోలీసులు ఆ రోజు అరెస్ట్ చేశారు, 21st ఎప్పుడో అరెస్ట్ చేశారన్నారు. ఎప్పుడండి? 21st ఒక నోటీస్ ఇవ్వాలా, ఏం ఇవ్వాలా? అంటే మామూలుగా అంటే చేయి పట్టుకొని లాక్కుని అది కామన్ కదండి. అంటే కాదండి, అంటే కాలర్ పట్టుకు లాక్కెళ్ళటం అంటే నిజంగానే నిజంగా సీసీటీవీ రికార్డు కూడా అయ్యింది. బాబు ఈ కేసులకి పలానా ఎలిగేషన్ వచ్చింది రా నీ గురించి అని చెప్పడం వేరు, లాక్కెళ్ళటం వేరు. అంటే ఇతను ఆ రోజు అంటే అక్కడ ఎదిరించాడు వాళ్ళని? అంటే ఏమీ లేదు. అతను నాకే కాల్ చేసి ఒక 1 minute ఆయన వాళ్ళు ఎవరో 3 కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిన మనకి డీటెయిల్స్ ఇవ్వాలండి. ఈయన తీసుకెళ్ళింది 5ంటికి అయితే 9ంటికి మనకి డీటెయిల్స్ ఇచ్చారు. సరే డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే నెక్స్ట్ డే 11కి ఇచ్చారండి. అది అంటే తీసుకుని వెళ్ళి ఇల్లీగల్ అంటున్నా. ఓకే 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 మీరు కేసులు కడతాం నేను తప్పని అన్నండి. పెట్టే సెక్షన్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒకటి ప్రమోట్ చేస్తే వాడికి ఏ సెక్షన్లు వర్తిస్తాయో అది పెట్టండి. మీరు ఆ కంపెనీని పార్టీగా చేయరు. ఏ1గా పెట్టారండి. నాని ఏ1గా పెట్టారు. నాని ఎవరు చెప్తే చేశాడు? అదేమైనా ఎంక్వైరీలు తేలుతుందేమో కదండి. అంటే కాదు మామూలుగా నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, ఎవరు చెప్తే చేశారు? ఎంక్వైరీ అంటున్నారు. 21st అరెస్ట్ చేశారు, ఈరోజు 27th. మరి ఇంకా స్టిల్ యాప్ ఓపెన్లో ఉంది కదా. నిజంగా ఎంక్వైరీ చేసాడైతే అది బ్లాక్ చేస్తాడు కదా. అంటే ఇది యాక్చువల్గా సైబర్కి సంబంధించి మీరు ఇందాక చదివారు అని అన్నారు కాబట్టి అడుగుతున్నాను నా డౌట్ని. యాక్చువల్గా ఇప్పుడు ఈయన మన కార్తిక్ గారు చెప్పినట్టు అంటే యాప్లో అంటే షట్ డౌన్ చేసేస్తే అంత ప్రాబ్లం అయ్యే ఉండదు. సో దాన్ని చేయడానికి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందా, కేంద్ర గవర్నమెంట్ పరిధిలో ఉంటుందా? అది సైబర్ కాబట్టి సార్ ఇప్పుడు కొన్ని యాప్లు అనేవి అంటే యాప్స్ అనేవి ఏది కూడా అంటే కొంత కోడింగ్తో తయారవుతాయి సార్. కోడింగ్ అనేది ఉంటుంది ఒక యాప్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్విచ్ చేస్తే ఫ్యాన్ అది తిరుగుతుందో ఇప్పుడు యాప్ కూడా బటన్ ఒకే బటన్ నొక్కితే ఇప్పుడు ఒక బటన్ మనం క్లిక్ చేస్తే దాని లోపల ఓపెన్ అవుతుంది. అంటే కోడింగ్ ఉంటుంది, ప్రతి స్టెప్కి కోడింగ్ ఉంటుంది సార్. ఒక చిన్న చితక సాదా సీదా మనిషి చేసేది అయితే యాప్ కాదు సార్. చాలామంది ఎంతో పెద్ద వ్యక్తులు చేయాలి సార్. అంటే అంటే మన C++ జావా లాంగ్వేజ్లు ఉంటాయి కదా సార్, అలాగా కోడింగ్ కూడా ఉంటుంది సార్. పైథాన్ ఇలాంటివి నేర్చుకున్న వాళ్ళే ఇది చేయగలరు సార్. అంటే ఇప్పుడు యాప్ తయారు చేసినప్పుడు కూడా ఆయన కూడా సెక్షన్ బుక్ చేయాలి అంటే చేయాలి సార్. అది అప్పుడు గ్రూప్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అప్పుడు అవుద్దండి. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఏంటంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక 10 మంది దొంగతనంకి వెళ్ళాం సార్. మెయిన్ లీడర్ నేనే. అంటే నేను 9 మంది ఆపరేట్ చేస్తున్నాను. అంటే అరే నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసి అది ఒక 10 మంది గ్రూప్గా కలిసి చేసేది ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్. అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే మీకు ఒక యాప్ తయారు చేసినోడు అంటే దానికి తయారు చేయమన్నోడు ప్లస్ యాప్ తయారు చేసినోడు, ఆ కోడింగ్ రాసినోడు, దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియా వదిలినోడు, అంటే ఇంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి సార్. అంటే యాజ్ పర్ లా ఏంటంటే మనం మొత్తం యాక్షన్ తీసుకోవాలంటే ఇదంతా జరగాలి. కానీ ఈ నాని అనే వ్యక్తి ఎవరో థర్డ్ పర్సన్ అండి, ఇతనికి సంబంధం లేదు. ఎవరో ఒక వ్యక్తి, ఓ ఫస్ట్ పర్సన్ యాప్ గల వ్యక్తి, అంటే అతనికి కూడా యాప్ గురించి తెలిసి ఉండదు. అతను ఏదో ఇతను చెప్పి ఇతనికి తెలియక పాపం ఇతను ఏదో మాట మీదంగా ఒక వీడియో రూపంగా చేశారు సార్. దానివల్ల ఇబ్బంది వచ్చి అతన్ని ఇప్పుడు ఎంత ఇబ్బంది పడడం వల్ల ఇదంతా అయింది సార్. ఇప్పుడు నేను అంటే యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో లోతుగా మనం చూస్తే కనుక నానిది ఎటువంటి తప్పు కనబట్టలేదు. యాక్చువల్ ఓన్లీ అంటే ఇలా చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. అంటే అది తప్పని నేను చేయడం తప్పే కదా మరి. అంటే చేయడం తప్పని నేను చెప్తాను సార్. ఇప్పుడు తర్వాత మళ్ళీ తప్పని అతను తెలుసుకొని మళ్ళీ దాన్ని కూడా అతను ప్రాచిత్యం కూడా చెప్పారు సార్. మనం యాక్చువల్గా తప్పని మనం చెప్తున్నాం సార్.
దాన్ని బట్టి ఇప్పుడు అంటే మనం ఎవరు డబ్బులు కూడా పోగొట్టుకోకుండా మళ్ళీ అతను అంటే యాజ్ ఏ సిటిజన్గా అంటే జనాలకి ఎక్కడ నష్టపోతే అతను బాధపడతారని చెప్పి మళ్ళీ అతను కూడా చెప్పారు సార్ అతను నాని అనే వ్యక్తి కోసం అందరికీ తెలుసు. అతను చాలా అంటే ఇప్పుడు అనకూడదు కానీ లాస్ట్ టైం కూడా ఇప్పుడు చాలామంది అనాథ పిల్లలకి గట్టా దానం చేయడం అలాంటివి చాలా చేశారు సార్ అతను. ఇప్పుడు ఓన్లీ వీడియోస్ చేసి డబ్బులు సంపాదించి అతను సొంతంగా దాచుకోవట్లేదండి. పెద్ద కార్లు కొనుక్కొని తిరిగే రకం కాదు సార్. అతను ఏంటంటే కింద నుంచి వచ్చాడు, కింద ప్రజలు ఏంటో అతను తెలుసు, జనాల కోసం మంచిగా చేస్తాడు, ఎప్పుడు చెడు చేయడు. అలాంటిది ఈ తప్పు జరిగింది కానీ అతను మళ్ళీ దానికి తిరిగి చెప్పాడు సార్, సందేశం చెప్పి సార్ నేను తప్పు ఎవరు సార్ ఈ రోజుల్లో నేను తప్పు చేసి ఒప్పుకోను సార్, నేను ఎందుకు సార్ ఒప్పుకోవాలి అంటే నాకు లోన అంటే నాకు అంటే లోన మన అంతర్భావం ఏంటంటే ఒప్పుకోవద్దు అనమాట. అలాంటిది ఒక వ్యక్తి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యండి నేను తప్పు చేశాను, తప్పు నా వాళ్ళు జరిగింది, నాకు తెలియక జరిగిపోయిందని చెప్పేసి పెట్టాడు సార్. అంటే జనాలు కూడా దీన్ని పరిణామంలో తీసుకోవాలి. అంటే అతని తరపున నేను సారీ చెప్తున్నాను అంటే ఎవరైనా నష్టపోతే సారీ చెప్తున్నాను అంటే నష్టపోవమని చెప్పి ఎవరు కోరుకోరు కదా సార్. ఇప్పుడు డబ్బులు అంటే డబ్బు కోసం ఆశ ఉన్నోడే ఆడతాడు ఆట, ఆశ ఉన్నోడు ఆట ఆడి అత్యాశ ఉన్నోడు ఎక్కువకి వెళ్తాడు, ఎక్కువ నష్టపోతాడు. ఇది నేను చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు అంటే నేను యాక్చువల్గా ఏంటంటే సైబర్ క్రైమ్స్ మీద మనం మాస్టర్స్ చేసాం కాబట్టి నోటే చెప్తున్నాను సార్. ఒక మనిషిని అరెస్ట్ చేశారు కరెక్టే కానీ దీని మీద యాప్ ద్వారా మొత్తం అంటే ఎవరు యాప్ తయారు చేశారు, ఎవరు యాప్ రాశారు, ఈ కోడింగ్ ఎవరు రాశారు, మొత్తం వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి సార్. అంటే సైబర్ అనేది ఓషన్ సార్. అంటే వాళ్ళని కూడా ఈ ఏదైతే కేసులు A1 A2 ఈ వీటిలో ఉన్నారో వాళ్ళని చేర్చాలి సార్. అసలు యాక్చువల్గా చేరిస్తేనే, ఎందుకంటే ఇప్పుడు దీనికి వర్తిస్తుంది సార్. అది ఆర్గనైజ్ క్రైమ్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ చేయడం బట్టి కదా సార్. నాని గారికి యాప్ కోసం తెలియదు కదా సార్. అతనికి ఏం తెలుసు సార్, ఎక్కడ వైజాగ్ ఉంటారు చివర మూలన, అది అతనికి ఏం తెలుసు సార్. అది దీన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు సైబర్ మీద అవగాహన అందరికీ ఇప్పుడు దీన్ని బట్టి కొంచెం అవగాహన వస్తుంది. అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. కానీ ఇంకో విషయం కూడా నేను చెప్తాను సార్. అంటే ఇష్టాసారంగా ఎవరు సోషల్ మీడియా వాడకండి. ఏదేదో వీడియోలు చేస్తే వ్యూస్ వస్తున్నాయి కదా, లేదా బండి ఇలాగ చక్రాలు పైకి లేపితే వీడియోస్ వస్తాయి కదా, లేదా చేతి వెళ్తే వీడియోస్ వస్తాయి కదా అని సార్ చెప్పండి. ఇలాంటివి చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇది ఓన్లీ ప్రజలకైనా నాని లాంటి వాళ్ళకి కూడా మీరు చెప్తున్నారు అడ్వైజ్? ఈ అడ్వైజ్ ఓన్లీ ప్రజలకు చెప్తున్నాను సార్. ప్రజలకి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. కానీ నాని లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తూ ఉంటే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో ఇన్ఫ్లుయెన్సర్లు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రాబ్లం రాదు కదా. అది నేను ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వాళ్ళు కూడా సిటిజన్స్ కదా. అంటే ఒక ఊర్లో వాళ్ళు మనుషులు ప్రజలే కదా సార్. ప్రజలందరికీ నేను చెప్తున్నాను, వీళ్ళొక్కరికి వాళ్ళొక్కరికి అని చెప్పట్లేదు. కానీ జాగ్రత్తగా ఉంటే మంచిదని నేను సలహా ఇస్తున్నాను సార్. యాజ్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను సార్ నా సలహా. ఇది అంటే మంచిగా తీసుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది సార్, చెడుగా తీసుకుంటే అందరూ ఇబ్బంది పడతారు. ఇప్పుడు మన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దదండి. ఇట్స్ లైక్ ఓషన్. అంటే మీ ఎంత ఈదినా సరే ఇంకా ఉన్నాను అంటదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇంతకు మించి ఇంక చెప్పడానికి ఏం లేదు సార్. కార్తిక్ గారు, యాక్చువల్గా ఇందాక ఈయన అన్నారు అంటే లోకల్ బైనాని చాలామందికి హెల్ప్ చేశారు, అలాంటివి కూడా చేశారు. అవి జనానికి తెలియదు చాలామందికి. చాలా మంచి వ్యక్తి అంటే అతను కౌన్సిల్గా ఉన్నారు కాబట్టి అతను ఎరుగున్నారు, మీరిద్దరు కాబట్టి మీకు తెలుసు. అంటే యాక్చువల్గా కోర్టు ప్రొసీడింగ్స్లో గౌరవ్ కోర్టు వారు కానీ గౌరవ్ జడ్జి గారు కానీ అంటే అతని క్రైమ్తో పాటు వ్యక్తిగత జీవితం, అతని పూర్వ జీవితం ఎలా ఉంది ఏంటి, అతను మంచివాడు, ఇలాంటివి కూడా క్యాలిక్యులేట్ చేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శిక్ష విధించేటప్పుడు ఆ తీవ్రత తగ్గించే అవకాశం ఉందా అండి ప్రొసీడింగ్స్లో ఏమైనా ఉంటుందా? శిక్ష విధించేటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే 111(2) అని ఉంది కదండి, దానికి ఆల్రెడీ హైకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినవి ఏమనంటే ఆల్రెడీ ఇతనికి పాత కేసులు ఉంటేనే ఆ శిక్షణ పెట్టండి అని. నాని మీద ఇప్పటి వరకు ఎటువంటి కేసు లేదు. లాస్ట్ టైం ఒకటి బోట్ల యాక్సిడెంట్ దాంట్లో తీసుకెళ్ళి 3 రోజులు కూర్చోబెట్టారు కానీ అతని మీద FIR పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. ఇదే ఫస్ట్ క్రైమ్ అండి. ఈ ఫస్ట్ క్రైమ్లో కూడా ఈ సెక్షన్లు అసలు అతనికి వర్తించవు. అది మనం చెప్పగలుగుతుంది అదే. సరే అండి, అంటే నాని గారి మీద కొన్ని సెక్షన్లు అయితే నేను తెలుసుకున్నాను. యాక్చువల్గా 111 అనే సెక్షన్ ఒకటి, తర్వాత 112 /1 or 2, అది నాకు కరెక్ట్ 2 అని ఉంది, అదొకటి. తర్వాత 318 ఒకటి, తర్వాత 319 ఒకటి. 318, 319 అనేది ఈ చీటింగ్కి సంబంధించింది వస్తుందండి. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైనా డబ్బులు ఇస్తాను, లేకపోతే పలానాది మీరు ఎదురు సంథింగ్ ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, అది ఒక చీటింగ్ వస్తుంది, నేను ఏమన్నా మోసం చేస్తే అది. కానీ ఇక్కడ ఆ కంప్లైనెంట్ అసలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎటువంటి రిలేషన్ లేదు నానితో. నాని చెప్పిన యాప్లో అతను కూడా పెట్టలేదు కాబట్టి ఈ సెక్షన్, అది 2 సెక్షన్లు అసలు వర్తించవు. అంటే అలాగే 46 రెడ్ విత్ 61. 46 అనేది ఎబేట్మెంట్ అండి. అంటే పలానా చెయ్యండి అని, పలానా చెయ్యండి అని. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే
ఈ యాడ్ ఏదైతే ఉందో ఆ యాడ్ కంపెనీకి సంబంధించింది అవుతుందండి, నానికి సంబంధించింది అవ్వదు. నాని ఏంటంటే ఒక ఫేమ్ వాడుకొని వాళ్ళ యాడ్ ప్రమోట్ చేసుకున్నారు. నాని ఎక్కడ ఇలా పెడితే ఈ యాప్లో పెట్టండి, ఈ యాప్లో పెడతాం వల్ల ఇది అని చెప్పి అదంతా ఏంటంటే ఒక స్క్రిప్టెడ్ వీడియో కంపెనీ వాడు చేసుకొచ్చి వీళ్ళు ఏంటంటే వీళ్ళు యాక్ట్ చేస్తారు అంతవరకే. ఇలా అంతకు మించి దాని వెనకాల కాన్సిక్వెన్సెస్ కానీ ఏమి తెలియవండి. అదండి. అలాగే 66C and D. 66C అనేది ఐడెంటిటీ థెఫ్ట్ అండి. ఓకే, ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏ విధంగా ఐడెంటిటీ థెఫ్ట్ జరిగినట్టు అది కొంచెం అంటే అసలు ఈ సెక్షన్ అసలు దీంట్లో ఎందుకు పెట్టారన్నది నాకైతే అసలు ఎంత కూడా ఎక్కడ ఏది రిలేట్ అవ్వట్లేదండి ఎందుకు పెట్టాడు అన్నది సెక్షన్. అలాగే అంటే కాదండి, అంటే నాని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమందిని ఇందులో గేమ్లో డబ్బులు పెట్టిస్తా అంటే ఎవరైనా మీరు ఇందాక ఆశ ఉండొచ్చు, అసలు సో అది ఆ విధంగా వాళ్ళ ఐడెంటిటీని అంటే మీ ఫోటో తీసుకెళ్ళి సంథింగ్ ఏదైనా అకౌంట్లో పెట్టిగో ఇగో పలానా వాడు చెప్తున్నాడు సో ఇలా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పలేదు కదా, తన ఫేసే చూపించాడు. ఓకే, ఈ సెక్షన్ మరి వాళ్ళు ఎందుకు పెట్టారు? 66D అండి. 66D సమ్ ఏదైనా అకౌంట్ హ్యాక్ చేసి ఆ టైప్ వస్తాయండి. ఆ టైప్ కూడా ఏం చేయలేదు. అతను చేసిందల్లా ఒకటే ఏంటంటే ఆ కంపెనీ వాడు దగ్గర రెమ్యునేషన్ తీసుకొని అతను చెప్పిన ఒక అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, లీగలా ఇల్లీగల్ అనే పక్కన ఒక అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేశాడు. అలాగే గేమింగ్ యాప్కి సంబంధించి సెక్షన్ 3 and 4. సెక్షన్ 3 and 4 గేమింగ్ హౌస్కి సంబంధించి పెనాల్టీ ఫర్ గేమింగ్ హౌస్ అండి. ఓకే ఓకే. నెక్స్ట్ అలాగే అది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 3 గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 3 and 4 అండి. అది ఈ ప్యాక్ ఆటకు సంబంధించి ఒక గేమింగ్ హౌస్ పెట్టి ఇందులో ఆడించడాలు ఆటల గురించి ఉంటాయి చూసారు, దానికి సంబంధించిన పెనాల్టీలకి శిక్షలకు సంబంధించింది అది. అంటే మీరు నాని కౌన్సిల్గా మీరు అంటే సెక్షన్లు ఏవైతే పెట్టారో అంటే ఇప్పుడు ఒకటి 2 సెక్షన్లు ఎందుకు పెట్టారో కూడా మాకు అర్థం కావట్లేదండి అన్నారు కదా. అంటే ఇప్పటివరకు నేను కొన్ని సెక్షన్లు చదివాను, 111 ఒకటి, 112 ఒకటి, అంటే 111/2 అనుకుంటా, 2 112 సబ్సెక్షన్ 1. 112 సబ్సెక్షన్ 1 ఏంటంటే పెట్టి క్రైమ్స్ అండి. పెట్టి క్రైమ్స్ అంటే బచ్చాలు ఆడతారు చూసారు రోడ్ల మీద, చిన్న చిన్న గోళీలు అట్లా ఆ టైప్కి వచ్చేదండి. అంటే ఈ నారి ఏమన్నా కంప్యూటర్ తీసుకొచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆడండి డబ్బులు తీస్తే ఆ టైపు రావాలి, కానీ మరి అది ఎందుకు వచ్చింది దానికి. ఇప్పుడు 111 సెక్షన్ ఏదైతే నేను మెన్షన్ చేశానో అది చాలా డేంజరస్ సెక్షన్ అని విన్నానండి. సెక్షన్ అంటే దాంట్లోని అదొకటే తీవ్రత చాలా తీవ్రత, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అంటే బిఎన్ఎస్ వచ్చిన తర్వాత అవన్నీ దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు, దీంట్లో పెట్టుకొచ్చారు. డ్రగ్ ట్రాఫికింగ్ సంబంధించి అదే ఉమెన్ వాటికి సంబంధించి ఉంది. మొన్న ఒక అడ్వకేట్ గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నాని అమ్మాయిలు నమ్మేశాడు, నాని అమ్మాయిలు మార్ఫింగ్లు చేస్తాడు అందుకే ఈ సెక్షన్లు పెట్టాడు, అవన్నీ కొంచెం పాపం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు ఆయన. అంటే కేసు మీద నాలెడ్జ్. అదే చూసాను నేను ఆ ఇంటర్వ్యూ చూసాను. అంటే ఆయన చెప్పిన దాంతో మీరు నాని కౌన్సిల్గా ఏకీభవించారు. అసలు ఆయన చెప్పింది మొత్తం ముమ్మాటికి తప్పండి, అది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. మీకు తెలిస్తే చెప్పండి, తప్పేం లేదు. మీకు తెలియనప్పుడు మాకు తెలియదండి అని చెప్పాలి. అమ్మమ్మో ఆ సెక్షన్ అమ్మో అంత పెద్ద సెక్షన్ పెట్టారా, అది ఏమనుకుంటున్నారా అమ్మాయిలు అంటే అది చాలా తప్పండి. జనాలు ఏమనుకుంటారు, ఏమీ లేని దానికి ఈరోజు కేసు పెట్టారు, ఏమీ లేని దానికి ఈరోజు కేసు పెట్టారు. అలాంటిది ఇలాంటిది వెళ్తే ఇంకా భయంకరమైన బ్యాడ్గా థింక్ చేస్తారండి జనాలు. కాదండి, ఏమీ లేని దానికైనా అంటున్నారు. అంటే నాని చేసిన పని తీవ్రతని మీరు కౌన్సిల్గా అంటే తక్కువ అనుకుంటున్నారా? అనేదండి ఫ్రెష్గా రీసెంట్గా జరిగితే అది మీరు అన్నట్టు అది ఒక పాత వీడియో సర్క్యులేట్ అయ్యిందండి. సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్, యాక్చువల్గా ఇందాక నుంచి మీరు పాత వీడియో చూసారు సజ్జనార్ గారు, లేకపోతే ఇప్పుడు సో సర్క్యులేట్ అవుతుంది పాత వీడియో అని చెప్తున్నారు కదా. అంటే ఈ మధ్య రీసెంట్గా నాని వాటికి సంబంధించి గేమింగ్ యాప్స్కి సంబంధించి అంటే లేకపోతే ఆ పర్టికులర్ యాప్కి సంబంధించి ప్రమోషన్ ఏం చేయట్లేదండి? రీసెంట్గా ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. ఆన్లైన్లో కూడా రావడం తగ్గించారండి, ఎందుకంటే వర్క్ ఉండడం వల్ల. అంటే ఇప్పుడు అతనికి షిప్కి వెళ్తారండి, 10-14 లోన్ నుండి బయటకు వస్తారండి అతను. అంటే ఆ టైప్ పర్సన్ అతను మీకు తినిందే ఉంటుంది. వీడియోస్లో చాలా వీడియోస్ చెప్తూ ఉంటాడు. నెలలో 30 రోజులు ఉంటుందండి, 30 రోజుల్లో సగం రోజు షిప్కి వెళ్తారండి, మళ్ళీ 2 days రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్తారండి. యాక్చువల్గా ఈ వీడియోస్ కూడా తక్కువ చేస్తాను అతను మీకు గమనిస్తుంటే తక్కువ వీడియోస్ చేస్తున్నారు. అంటే
ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు వ్యాపారం అనేది మనకు ఫస్ట్ పోయిందండి. ఇప్పుడు అంటే మీడియా అనేది హైప్ ఉండొచ్చు, క్రియేట్ అయింది, నా లోకల్ బాండ్ పెద్ద పేరు, జీవన విధానం, జీవన భృతి ఏదైతే ఉందో దాన్ని వదులుకోవట్లేదు. అతనైతే ఫిషర్మ్యాన్ సార్. అతను ఏంటంటే ఫిషర్మ్యాన్, అతని వృత్తి ఏంటంటే అంటే చేపలు పట్టడం. అతను బోట్ మీద వెళ్ళి చేపలు పట్టుకొని వస్తారు. అది ఏంటంటే ఖాళీ లేరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఇప్పుడు అదే అంటున్నారు పాపం, అంటే తెలియనివన్నీ చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఇప్పుడు రోడ్డు మీద తిరిగే వ్యక్తి అనుకోండి సార్, ఏ పని లేకుండా తిరిగాలనుకోండి సార్, ఆడు చెప్పండి సార్, ఆడు చేస్తే నమ్ముతారు జనాలు. ఇతనేంటి సార్, ఇతనికేంటి సార్ అంధకారమ? అతను బోట్లు ఉన్నాయి. అంటే నేను ఒకటి చెప్పాలి మీకు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అదే టైంలో క్రికెట్లో ధోని బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ధోని యాడ్ వస్తుందండి, టైం ధోని వస్తాడు. ధోని అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉన్నట్ట క్రికెట్ మ్యాచ్లో ఈ రికార్డింగ్లు ఏవైతే ఉన్నాయో నాని క్లియర్గా కన్ఫెషన్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. మరి మనకైతే తెలియదు. దానికి ఒక్కొక్క దానికి నాకు ఇంత అమౌంట్ వచ్చింది, వాళ్ళు రికార్డ్ చేసేసుకొని వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళే ఆ యాడ్ని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకుంటారా అని చెప్పాడు. అంటే ఒకేసారి ఒక 10 యాడ్లు తీసేసుకోవచ్చండి మనోడున్న ఒక 2 రోజుల్లో. ఎందుకంటే ప్రతిదీ 10 సెకండ్లు 20 సెకండ్లే. ఇంకోటి చాలాసార్లు ఇన్నేళ్ళకి అగ్రిమెంట్ అని కూడా ఉంటుంది. అలాంటి అగ్రిమెంట్ మాకు అలాంటి అగ్రిమెంట్ ఖచ్చితంగా ఉండొచ్చండి. ఎందుకంటే కంపెనీలతో కదా, ఆ కంపెనీ ఏంటంటే వీళ్ళకి తెలియదు అగ్రిమెంట్. ఒక పేపర్ తీసుకొస్తాడు, పలానా వాడు పలానా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నాడు, ఇదిగో అగ్రిమెంట్ అని చెప్పి చూపిస్తాడు. సైన్ పెట్టడం రాదు అతనికి. అతను అంటే పెన్ను పట్టుకోవడం కూడా సరిగా అతనికి చేత కదా. మీరు ఎప్పుడైనా ఆయన సిగ్నేచర్ చూడండి, ఒకటి క్యాపిటల్ లెటర్, ఒకటి స్మాల్ లెటర్, మళ్ళీ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ రాస్తాడు. అది కూడా ఎవరో చెప్పింది అది. ఇప్పుడు రీసెంట్గా మామూలుగా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందరికీ వాడటం అలవాటు అయిపోయిందండి, ఆడు చదువుకున్నా చదువుకోకపోయినా. దాన్ని అంత మాత్రం ఇగో ఈ వీడియో ఓపెన్ చేస్తే లీగలు, ఈ వీడియో చేస్తే ఇల్లీగలు అని చాలామందికి తెలియదండి. ఇంకో ఇన్స్టాగ్రామ్లోనే మనం ఇల్లీగల్ ఏమన్నా ప్రమోట్ చేసి ఇల్లీగల్ ఏమన్నా పెడితే ఆడికి వెంటనే అక్కడ వచ్చేస్తుందండి, మొత్తం మనకి వార్నింగ్లు అవి వచ్చేస్తాయి. ఇందులో ఇది రాలేదు కాబట్టి వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఉంది మంచిదే అది అనుకొని జరిగింది. అది అంతండి సార్. అలాగే ఇప్పుడు నాని అంటే యాక్చువల్గా ఈరోజు కేసు పని మీద కూడా మీరు విజయవాడ నుంచి వచ్చారని తెలిసింది నాకు. సో ఆ విధంగా నేను మిమ్మల్ని పట్టుకోగలిగాను. అంటే ఈరోజు ప్రొసీడింగ్స్ సంబంధించి ఏం జరిగిందండి? ఈరోజు ప్రొసీడింగ్స్ అంటే జస్ట్ జరిగింది, ఇప్పుడు ఈ సెక్షన్స్ ఏం వర్తించవన్న పాయింట్ అయితే నేను రైజ్ చేశానండి. అదొక్క పాయింట్.